ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ చూడడం జరిగింది ఇప్పుడే. అయితే ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, నిజంగా కళ్యాణ్ మీద మొన్న లాస్ట్ వీక్లో చేసిన ఏదైతే ఉందో తన టాస్కులు, ఇమ్మాన్యుల్ అండ్ కళ్యాణ్ కలిసిన టాస్క్ చూసిన తర్వాత ఇక నేను అనుకున్నాను కళ్యాణ్కి తిరగలేదు అనుకున్నాను. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత కళ్యాణ్ను మళ్ళా మొదటికి వచ్చిన ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే. ఎందుకంటే ఈ వీక్ మొత్తం కూడా చూస్తే కళ్యాణ్లో టాస్క్ పర్ఫార్మెన్స్ బాగా ఆడిన టాస్క్ ఒక్కటి కూడా లేదు. ఎందుకంటే మెయిన్గా తనుజ ఉండటం వలన ఏమో నాకేం అర్థం కాలేదు. ఈరోజు తనుజ బాగా ఆడింది గేమ్. వల్ల చెప్పాలంటే ఏదైతే పెయింటింగ్ టాస్క్ ఉందో అని తను బాగా చేసింది. అదేవిధంగా ఈరోజు అది పట్టుకునేది ఉంది, బ్యాలెన్సింగ్ చేసేది ఉందిగా, అది ప్లాట్ఫామ్ బ్యాలెన్సింగ్ చేసేది, దానిలో కూడా తనుజ బెస్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఈరోజు తనుజలో ఎలాంటి అంటే కొంచెం చిన్న ఆ బ్యాలెన్సింగ్ టాస్క్లో కొంచెం తను తప్పు చేసింది. తన తప్పు వలన అది కింద పడిపోయిందని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే నాకు ఈరోజు చూస్తే నాకు ఏమనిపించింది అంటే, కళ్యాణ్ చూస్తే కళ్యాణ్ ఆ తనుజతోటి ఆ ఫ్లట్టింగ్ చేసే విధానం, ఒక బెడ్ మీద ఈరోజు చూసినాను, బెడ్ మీద తను నాలాగా ఉండే పర్సన్, నన్ను నా విధంగా ఉండే పర్సన్లో నీకు ఓకేనా, అదంతా క్రింజ్ అనిపించింది నాకైతే. కళ్యాణ్ మళ్ళీ మొదటికి వచ్చిండు, వద్దురా బాబు అనిపించింది నాకైతే. మంచిగా కళ్యాణ్ నిజంగా తన ఆట మంచిగా ఉన్న ఆ టైంలో ఇలాంటి సీన్లు పడితే తనకే బ్యాడ్ అని నాకు అనిపించింది. అసలు నేను అనుకోలేదు కళ్యాణ్ ఇలా ఉంటాడని, ఇలా చేస్తాడని. ఇప్పటికైనా కళ్యాణ్ అవన్నీ మార్చుకుంటే ఇంకేం మారుస్తారు. అందరు ఆల్రెడీ తెలుసుగా, తెలిసినాక ఇప్పుడు ఆల్రెడీ నాకు సార్ చెప్పే ఇప్పుడు మళ్ళీ అదే మొదటికి వచ్చిండు. ఏమో నాకు ఈ ఓదార్చడాలు మళ్ళీ మొదటికి వచ్చిండు. అటు శ్రీజని ఇటు ఏందో గేమ్ ఓడిపోయాడు. కానీ ఇవన్నీ నాకు నచ్చలేదు కళ్యాణ్ ఈరోజు అయితే. టాస్కులు కూడా సరిగా ఆడలేదు. తనుజ బాగా ఆడింది, తనుజ బెస్ట్ ఇచ్చింది. ఎందుకనాలి కానీ తనుజ ఏడుస్తుంది కానీ ఈరోజు బాగా బెస్ట్ ఇచ్చింది అనిపించింది నాకైతే. కాకపోతే ఈరోజు ఏమైందంటే, ఏదైతే బ్యాలెన్సింగ్ లిఫ్ట్ కింద పడ్డదో కళ్యాణ్ చెప్తూనే ఉండు, అంటే స్లోగా అని చెప్తూనే ఉండు కళ్యాణ్. కానీ తను ఆ స్లోగా అన్నప్పుడు విన్నది, కానీ ఆపు అన్నప్పుడు వినలేదు. సో దానివల్ల ఏమైంది, కళ్యాణ్ తను ఆపుతుంది అనుకొని ఈయన ఏం చేసిండు, అక్కడ వెనక లైన్ ఉంది కదా బ్లూ లైన్, ఆ బ్లూ లైన్ తను పొడుగుండు కాబట్టి వెనక దాడుతున్నా లేదు చూసుకుంటానికి తను కింద కొంగిండు. ఆ గ్యాప్లో ఏమైంది, తనుజ దాన్ని ఆపమన్నప్పుడు ఆపలేదు కాబట్టి కింద పడిపోయింది. ఈ విషయంలో నాకు ఎందుకో తనుజదే తప్పు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్లో కామెంట్ చేయండి. ఇక ఈరోజు శ్రీజ దివ్య మధ్య గొడవ అయింది. అయితే బిగ్ బాస్ అయితే చెప్పాడు కదా, వీళ్ళలో వరస్ట్ ఎవరైతే పర్ఫార్మెన్స్ సరిగా ఆడలేదు వాళ్ళ పేర్లు చెప్పమన్నప్పుడు దివ్య ఏం చేసి శ్రీజ పేరు చెప్పింది. చెప్పటం మంచిగా చెప్పక ఏదో నిన్న జరిగిన స్ట్రాటజీ వల్ల మేమందరం ఓడిపోయినాం అంటే, ఈమె చెప్పిన స్ట్రాటజీ వల్ల వీళ్ళు ఎందుకు ఓడిపోతారు, వీళ్ళ బుర్ర తక్కువ కాబట్టి నాకు అనిపించింది. ఈరోజు శ్రీజని మాట్లాడడం, దివ్య అనడం తప్పు అనిపించింది నాకు ఎందుకో. అందుకే శ్రీజ కూడా దాన్ని తీసుకోలేకపోయింది, అందుకే గొడవ పడ్డది. కానీ శ్రీజ కొంచెం ఎక్కువ ఓవర్గా అన్నట్టు ఫీల్ అయింది, నాకు అనిపించింది. ఈ మొత్తానికి అయితే దివ్య శ్రీజల గొడవలో నాకు ఎందుకో దివ్యదే తప్పు అనిపించింది. శ్రీజ కొంచెం అన్నీ ఊగుంటే అయిపోయి అనిపించింది నాకైతే. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇక ఓవరాల్గా చెప్పాలంటే ఎపిసోడ్ మొత్తం కూడా శ్రీజ తన బాగా అంటే తన మీద తను అన్నందుకు తనకు రియాక్ట్ అయింది, దానికి అది ఓకే. ఇక ఈరోజు మొత్తం మీద సుమన్ అన్న బాగా ఆడిండు, అదేవిధంగా ఫ్లోరా గారు, సంజన గారు బాగా ఆడారు. అదేవిధంగా ఈరోజు చెప్పాలంటే మెయిన్గా డిమోన్ పవన్ రీతుల గురించి చెప్పాలి, బాగా ఆడారు. వాళ్ళు కూడా ఈరోజు టాస్క్లు ఏదైనా ఉంటే నాకు బాగా ఇలా అనిపించింది నాకు ఈరోజు. మీకేమనిపించింది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.